ఎస్టీ కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇక్కడ మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారం మరింత హీట్ ను పెంచుతోంది. ఇద్దరు నేతల వివరణలో క్రమశిక్షణ కమిటీ అస్సలు సంతృప్తి చెందలేదనే తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీకి రిపోర్ట్ ఇచ్చారు మల్లు రవి. ఈ నివేదికను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి పంపించారు. ఇక ఇప్పుడు అస్సలు ప్రశ్న అదే హైకమాండ్ డెసిషన్ ఏంటి? కొండా సురేఖ చిన్నారెడ్డిలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మంత్రి పదవి నుంచి కొండా సురేఖను నిజంగానే తప్పించేస్తారా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని కూడా తొలగించేస్తారా? పదవులకే పరిమితం చేస్తారా? పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు కూడా ఉంటుందా ఉండదా అన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలో కూడా నెలకొంది. ఇద్దరు నేతలపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైనట్లేనా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే తుది నిర్ణయం మాత్రం ఏఐసీసీదే. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? కొండా సురేఖ చిన్నారెడ్డిల రాజకీయ భవితవ్యంపై ఎలాంటి తీర్పిస్తుంది? ఈ రెండు ఇష్యూస్ తెలంగాణ కాంగ్రెస్ లో మరింత హీట్ ను పెంచేస్తున్నాయి. రైట్ నౌ తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి అసలు ఏం జరగబోతోంది, ఈ ఇద్దరు నేతల భవిష్యత్తు ఏంటి అనేది తెలంగాణ కాంగ్రెస్ లో ఇన్ఫాక్ట్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కొండా సురేఖ చిన్నారెడ్డిలపై అసలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఎప్పటి వరకు తెలుస్తుంది? ఇటు కార్యకర్తలు ఏమంటున్నారు? రాజిరెడ్డి, ఇప్పటికే క్లిస్టర్ అండ్ క్లియర్ గా చెప్పింది క్రమశిక్షణ కమిటీ. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని నివేదిక రూపొందిస్తేనే ఆ నివేదికను పీసీసీ అధ్యక్షుడికి ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీకి పంపుతారు. ఏఐసీసీ కోర్టులో ఇప్పుడు బంతి ఉంది. ఏఐసీసీ నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకు అంటే ఈమె మంత్రి ఉంది, ఆయననేమో క్యాబినెట్ ర్యాంకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నారు. వీళ్ళను నిర్ణయం చేయాలంటే ఏఐసీసీ చేయాలి. కాబట్టి ఈ యొక్క వివరణను పూర్తిగా ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ పంపుతారు. అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. గాంధీ భవన్లో కానీ పార్టీ వర్గాల్లో కానీ పార్టీ నేతల్లో కానీ ఒక స్పష్టమైన చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అనే చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠలకు ఉంది. ఎందుకు అంటే వీళ్ళిద్దరికీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కొండ సురేఖకి ఇచ్చారు, మంత్రి అయింది. అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అయ్యాడు, ఆయన క్యాబినెట్ ర్యాంకు. అంటే వీళ్ళిద్దరికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పదవులను కట్ చేస్తారా లేకపోతే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ విప్పులు కానీ వాళ్ళు చెప్తున్నారు. సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ కుమార్తెకు సంబంధించి ఆవిడ కనీసం ఖండించకపోవడం ఇక్కడ చర్చనీయాంశం. కాబట్టి ఖచ్చితంగా ఆవిడని పదవి నుండి తొలగించాలంటే వారు కోరుతున్నారు. ఇవన్నీ కూడా బేరీజు వేసుకునే అవకాశాలు ఉందా హైకమాండ్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కొండ సుష్మిత అంశం మొదటిసారి కాదు, ఇది రెండోసారి కూడా కాదు, మూడోసారి. ముచ్చటగా మూడోసారి. 2 సార్లు సారీ చెప్పింది, మరోసారి విమర్శలు చేసింది. ఏకంగా ఎమ్మెల్యే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే పైన కూడా, రేవూరు ప్రకాష్ రెడ్డి పైన కూడా సంచలన కామెంట్ చేసింది. ఈ ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత క్యాబినెట్ లో మంత్రిగా ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూతురు చేసింది తప్పే అని ఖండించాలి కదా. ఖండించకుండా కూతురుకు నాకు సంబంధం లేదని వివరణ ఇవ్వడాన్ని పూర్తిగా క్రమశిక్షణ కమిటీని అట్ చేసినట్టుగా క్రమశిక్షణ కమిటీ భావిస్తుంది. అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి సోకాజును వెనుకకి తీసుకోండి అనేది కూడా వివరణ కొండ సురేఖ ఇవ్వడము క్రమశిక్షణ కమిటీని అవమానపరిచే విధంగా ఉందనేది కూడా క్రమశిక్షణ కమిటీ భావించింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా చిన్నారెడ్డి అంశం కూడా, అక్కడ వనపర్తిలో మెగారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు, మెగారెడ్డికి డబ్బులు ఇచ్చి పార్టీకి డబ్బులు ఇచ్చి మెగారెడ్డి టికెట్ తీసుకొచ్చుకున్నాడని సంచలన కామెంట్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో పార్టీ ప్రతిష్టత దిగజారిపోయే విధంగానే చిన్నారెడ్డి కామెంట్స్ ఉన్నాయి. ఈ ఇద్దరి కామెంట్స్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీరిరువురి పైన చర్యలు తీసుకోవాలనేది కూడా నివేదిక ఇచ్చారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేకపోతే ప్రభుత్వంగా ఉన్నటువంటి పదవులను తీసేస్తారా అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సర్తాజ్. Yes, thank you, Raj Reddy.